పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువు టచ్ చేసినా భగ్గుమంటున్న ధరలతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కరివేపాకు నుంచి కాకరకాయ వరకు, చికెన్ నుంచి అల్లం వెల్లుల్లి వరకు ఏది చూసినా అధిక ధరలున్నాయి. వేసవి కారణంగా దిగుబడి తగ్గిపోవడంతో ధరలు పెరిగి అటు కొనుగోలుదారులు ఇటు వ్యాపారస్తులు అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు కూరగాయలు కొనాలంటే 100 పెడితే సంచి నిండేది. కానీ ఇప్పుడు 500 రూపాయలు పెట్టినా ఇద్దరు మనుషులకు సరిపోయేంత 2 రకాల కూరగాయలు కూడా రావడం లేదు. ఇక కూరగాయలతో చికెన్ కూడా పోటీ పడుతోంది. మార్కెట్లో కేజీ చికెన్ 300కు దగ్గరలో ఉంది. దీంతో అటు కూరగాయలు కొనలేక ఇటు చికెన్ తినలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సామాన్యులు. రైతు బజార్లతో పోల్చితే బహిరంగ మార్కెట్లో రేట్లు భారీగా ఉన్నాయి. ఇప్పటికే టమాటా రేటు హాఫ్ సెంచరీ దాటింది. మార్కెట్లో కిలో టమాటా దాదాపు 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి ధర ఘాటెక్కింది. 65 నుంచి 80 రూపాయల మధ్య ఉంది పచ్చిమిర్చి అమ్ముతున్నారు. ఇక బీన్స్ ధర ఏకంగా సెంచరీ దాటేసింది. కిలో బీన్స్ ధర 110 నుంచి 120 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. అదే రీతిలో చిక్కుడు, బెండకాయ, క్యాప్సికం, పుదీనా, కొత్తిమీర, ఇతర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి. వానాకాలం సాగుకు సంబంధించి ఆగస్టు వరకు పంటల చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ ఉత్పత్తులు మార్కెట్కి చేరితే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువు టచ్ చేసినా భగ్గుమంటున్న ధరలతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కరివేపాకు నుంచి కాకరకాయ వరకు, చికెన్ నుంచి అల్లం వెల్లుల్లి వరకు ఏది చూసినా అధిక ధరలు ఉన్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి. నాగరాజ్, కూరగాయల ధరలు అయితే మాత్రం బగ్గమంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ మార్కెట్లో ఉన్నాము. ఎందుకంటే ఈ టమాటో ఖరీదు సాధారణ రోజుల్లో 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ ప్రస్తుతం 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు కూడా పలుకుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. ఎందుకనంటే ఈ మార్కెట్లో అంతా కూడా హోల్సేల్ మార్కెట్. బయట ఏదైతే చిన్న చిన్నగా అమ్ముకుంటూ ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ మార్కెట్లోనే కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే 100 రూపాయలు పలుకుతుంది అని అంటే ఇక బయట ఏదైతే చిన్న చిన్న వ్యాపారులు తీసుకువెళ్ళి అమ్ముతారో అక్కడ ఎంత రేట్లలో అమ్ముతారు అనేది కూడా మనం గమనించవచ్చు. అంటే సాధారణ వ్యక్తులు ఈ టమాటో కానీ లేకపోతే మిర్చి కూడా దాదాపు 100 నుంచి 120 రూపాయల వరకు పలుకుతుంది. ఇవి సాధారణ వాళ్ళు కొని తినాలి అంటే మాత్రము కష్టమవుతుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నాయి పచ్చిమిర్చి రేట్లు? మా ఖరీదు 90, మేము అమ్ముతున్నాము 100 రూపాయలు. అంటే ఎందుకు ఒక్కసారిగా ఈ పచ్చిమిర్చి సాధారణ రోజులు 40 నుంచి 50 రూపాయల వరకే ఉంటుంది, ఒక్కసారిగా డబల్ ఎందుకు అయిందండి? ఇదిగో పండుగ అని సరుకు రాలేదు, దానికి వెళ్ళి డబల్ అయింది రేటు. మరి ఇంత రేట్లు ఉంటే పచ్చిమిర్చి కొనే వాళ్ళు ఎవరైనా వచ్చి కొంటున్నారా? ఏమంటున్నారు అసలు రేట్ల మీద? కిలో కొంటాడు, అర్ధ కిలో కొనవచ్చు. అది అయితే చూస్తున్నాం కదా, ఏదైతే రేట్లు డబల్ అయ్యాయో దాంతో కొనాల్సినటువంటి వాళ్ళు కూడా కేజీ కొనేవాళ్ళు హాఫ్ కేజీ కొంటున్నారు, సగానికే కొంటున్నారు అంటున్నారు. ప్రస్తుతం ఈ టమాటో ధరలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి అడుగుదాము. ఎందుకనంటే ఈ టమాటోకి సంబంధించి రేట్లు అనేవి 1-2 రోజులు అయితే ఆ టమాటోస్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. అమ్మ, చెప్పమ్మా, ఎట్లుంది టమాటో? టమాటా రేటు చాలా, అక్కడ రేట్ ఎక్కువ అవుతుంది. వర్షాలు పడి రాలేదు. అక్కడ 2000 బాక్స్ అవుతుంది, 2000 1800 అవుతుంది. ఇక్కడ రేట్లు కొంటలేరు, పబ్లిక్ భయపడుతున్నారు. రేట్లు ఖరాబు కూడా చాలా వస్తుంది టమాటాలో. ఎందుకంటే అక్కడ వర్షాలు పడి మొత్తం పాడైపోయింది. మాకు కూడా రైతులు ఇక్కడ ఇస్తలేరు, రేట్లు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఖరాబు కూడా వస్తుంది, మాకు కూడా ఏం గిట్టుబాటు లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ బక్రీద్ వల్ల కూడా సరుకు రాలేదు, అక్కడ వర్షం వచ్చి కూడా మొత్తం పాడైపోయింది. అంటే సాధారణంగా ఎంత ఉంటాయమ్మా టమాటో రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి? ఇంతకుముందు 50 రూపాయలు నడిచింది, 50, 60, 40 అట్లా నడిచింది. అట్లా వర్షాలు వచ్చి మొత్తం పాడైపోయింది ఒకటి, బక్రీద్ ఒకటి,
మాలు సరుకులు వస్తలేవు, మాకు కూడా రేట్లు ఎక్కువైపోయినాయి అక్కడ, అది ప్రాబ్లం. అయితే చూస్తున్నాం కదా, అటు టమాటా ధర కూడా ఒక్కసారిగా పడిపోయి 10 రూపాయలకి కేజీ వచ్చిన రోజులు చూసాం, 2 రూపాయలకి వచ్చిన రోజులు చూసాము. కానీ ఇప్పుడు ఏకంగా 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు కూడా ఈ టమాటో ధర పలుకుతుంది. టమాటా కొనే వ్యక్తులు ఏమంటున్నారు అడుగు. సార్ నమస్తే సార్, ఎట్లున్నాయి సార్ రేట్లు? రేట్లు అయితే భయంకరంగానే ఉన్నాయి మేడం, ఏం చేస్తాం తప్పదుగా. ఎందుకంటే మాదైతే హోటల్ ఉంది, ఇంత క్రితం అయితే 10 రూపాయలకి అట్లా తీసుకున్నాం, 100 రూపాయలకి తీసుకెళ్తే బాక్స్ వచ్చేది, ఇప్పుడైతే 2000 బాక్స్ అయిపోయింది అది. సో తప్పదు, ఇంకా ఏం చేస్తాం, బేర్ చేసుకోవాలి, నష్టం వచ్చినప్పుడు బేర్ చేసుకోవాలి. రేట్లు అయితే దారుణంగానే ఉన్నాయి మేడం. సామాన్యులు కూడా అయితే మాత్రము ఇటు కూరగాయల రేట్లు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల కొనలేకపోతున్నాం అంటున్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది అసలు మార్కెట్? దీనికి మెయిన్ కారణం అమ్మ, ఇక్కడ చుట్టుముట్టుకెళ్ళి వెజిటేబుల్స్ వస్తుండే మనకి ఇంతకుముందు. ఇక్కడ రియల్ ఎస్టేట్ అయ్యి మనకు 150 కిలోమీటర్ల దాకా అసలు మన లోకల్ కూరగాయలే లేవు. ఇప్పుడు గుజరాత్కి వెళ్ళి, కర్ణాటకకి వెళ్ళి, సోలాపూర్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి రావడం జరుగుతుంది. పూణేకి వెళ్ళి వర్షాలు పడి అక్కడ పోయినాయి. వచ్చే కొన్ని కూరగాయలు కూడా ట్రాన్స్పోర్టు అవి ఇవి కలిపి ఈ రేట్లు అవుతున్నాయి. అసలు మన తెలంగాణకి వెళ్ళి వచ్చే సరుకులే మనకు ఎక్కువ అయిపోతుండే. అట్లాంటిది మన కూరగాయలు లేనేలేవు ఇప్పుడు. మన మొత్తం రియల్ ఎస్టేట్ అయినందుకు కారణంగా ఇదంతా దెబ్బ మనకు. అయితే ఒకవైపు వీళ్ళు కొనుగోలుదారులు కూడా రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి, దానివల్ల కొనలేకపోతున్నాము అని అంటున్నారు. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయి. అటు ప్రతి ఒక్క కూరగాయ రేటు కూడా పెరిగిందనే చెప్పుకోవాలి. అటు పచ్చిమిర్చి, టమాటోతో పాటు ఆకుకూరలు, సాధారణంగా ఆకుకూరలు అనేవి ఒక్కొక్క కట్ట వచ్చేసి అంటే 10 రూపాయలకి 4, 2, అదేవిధంగా 20 రూపాయలకి 6 అంటూ గతంలో అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక ఆకుకూర కట్ట వచ్చేసి 50 రూపాయలు, 40 రూపాయలు పలుకుతుంది. దీంతో ఆకుకూరలు తినేటువంటి, సామాన్యంగా ఆకుకూరలు తింటే ప్రోటీన్ వస్తుందని చాలామంది ఈ ఆకుకూరలను ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కసారిగా రేట్లు పెరగడం వల్ల అటు కస్టమర్స్ కూడా కొనలేనటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి సార్, ఆకుకూర రేట్లు ఎట్లున్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయి మా 20కి 3, 4, ఇది వరకు 20కి 6, 7 ఇచ్చేవారు. ఇది కూడా అన్ని రేట్లు ఎక్కువే ఉన్నాయి. టమాటా కేజీ 80 రూపాయలు. అదే కొనే కస్టమర్స్ కూడా ఈ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల గతంలో 6, 7 కట్టలు ఇస్తే ఇప్పుడు మాత్రము ఏకంగా 2, 3 కట్టలే అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీజన్, ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువగా పండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, మరోవైపు నిన్న బక్రీద్ కావడంతో అటు ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడికి వెజిటేబుల్స్ రాకపోవడం కూడా ఇదొక కారణం అంటున్నారు. ఇక ముఖ్యంగా ఈ ములక్కాయల సీజన్ అంటే ఉంటుంది. ఆ సీజన్లో ములక్కాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, గతంతో పోలిస్తే ఈసారి ఏ విధంగా పెరిగాయి అడుగుదాం. భయ్యా ఎంత ఉన్నాయి భయ్యా? చూస్తున్నాం కదా, ములక్కాయలు రేట్లు ఎక్కువ ఉన్నాయి, రేట్లు ఎక్కువ ఉన్నాయి, చాలా రేట్లు ఉన్నాయి. అయితే ఇటువైపు అయితే మాత్రము ఈ కూరగాయల రేట్లన్నీ కూడా పెరిగిపోయాయి, కొనడానికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు. కేవలం సామాన్య ప్రజలు పప్పుతోనే ఎక్కువగా కూడా కాలం గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. టమాటా కానీ పచ్చిమిర్చి ఇవన్నీ కొనలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు.